హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఈరోజు మీ అందరికైతే పెద్ద హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. హనుమాన్ జయంతులు అయితే 2 వస్తాయి కదా, ఇంకా పోయిన నెలలో ఒకటి వస్తుంది, ఇప్పుడైతే ఒకటి వస్తుంది. ఎక్కువ శాతం అయితే చిన్న హనుమాన్ జయంతికి మా గుడిలో అయితే, ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఆ గుడిలో అయితే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. ఈరోజు అయితే నార్మల్గానైతే చేస్తూ ఉంటారు. అప్పుడైతే అన్నదానం అవన్నీ చేస్తూ ఉంటారు. ఈరోజు అయితే మీ అందరికైతే జయంతి శుభాకాంక్షలు అండి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇంకా మార్నింగే ఇంటి ముందు అయితే కడిగేసిన. రాత్రి అయితే ఫుల్ వర్షం పడిందండి, మొత్తం చెట్లకు మట్టి, ఇంకా వర్షం నీళ్ళకు అంత చెట్లు కూడా ఇట్లా పడిపోయినట్టు అయినాయి. అందుకే కుండీలన్నీ సెట్ చేసి, ఇంకా తులసమ్మ గద్దెను కూడా నీట్గానైతే క్లీన్ చేసిన అండి, కొంచెం విమ్ లిక్విడ్ వేసి. మన స్క్రబ్బర్ తోటి అయితే క్లీన్ చేస్తే మనం మళ్ళీ కొత్తగా కుండీ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎల్లో కలర్గా. అందుకే అప్పుడప్పుడు ఒక 1 మంత్కి ఒకసారి అయినా ఇట్లా తులసమ్మని అయితే నేనైతే క్లీన్ చేస్తూ ఉంటాను స్క్రబ్బర్ తోటి. మామూలుగా మనం రోజు డైలీ క్లీన్ చేసినా కూడా కొంచెం మనం దీపం వెలిగించినప్పుడు మసి పడుతుంది కదా, అదంతా కూడా క్లీన్ కాదు కదా, ఆయిల్ కానీ ఇంకా మరకలు ఏమన్నా ఉన్నా కూడా అవైతే అట్లా మనం స్క్రబ్బర్ తోటి అయితే క్లీన్ చేస్తే పోతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇంటి ముందు ఇంకా ముగ్గేయలే కాబట్టి ఇవంతా క్లీన్ చేసినాక వేద్దామని ఇంకా తులసమ్మని అయితే ముందైతే క్లీన్ చేసుకున్నా. ఈరోజు గురువారం ఇంకా హనుమాన్ జయంతి కదా అని తులసమ్మని అయితే నిండుగానైతే ముగ్గులు వేసుకుందామని ఇట్లనైతే క్లీన్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకోవాలి. ముందు తులసమ్మ దగ్గర క్లీన్ చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే తులసమ్మ దగ్గర కూడా వేసుకోవచ్చు కదా అని ముందైతే ఇంటి ముందైతే వేస్తున్నా. పండగ ఏదైనా కూడా మనమైతే ఒకేలాగానైతే ఇట్లా గడపను కానీ ఇంటి ముందు కానీ నిండుగానైతే అలంకరణ చేస్తూ ఉంటాం. ప్రతి పండగ అయినా ఇంకా మనకి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ఇంటి ముందు గడపను ముంగిట్లో ముగ్గులు అయితే నిండుగానైతే వేస్తూ ఉంటామండి. ఇంకా పండగ వచ్చిందంటే కొంచెం ఉదయాన్నే లేవడం, పనులన్నీ తొందరగా చేసుకోవడం, పూజ కంప్లీట్ చేసుకోవడం అలాంటివి అయితే చేస్తూ ఉంటాం. ఈరోజు అయితే కొంచెం తొందరనే లేద్దాం అనుకున్నా కానీ అసలు లేట్ అయిందండి, ఎందుకంటే వర్షం పడింది అంతా, ఇంకా అసలు లేవాలనిపించలేదు, అందుకే లేట్ అయింది. గుడిలో కూడా మామూలుగా పూజలే ఉంటాయి. ఈరోజు అభిషేకం అవన్నీ ఉంటాయి కానీ అన్నదానం అలాంటివి అయితే ఏముండవు. పోయిన నెలలో వచ్చిన జయంతికి అయితే అన్నదానం చేస్తారు. పూజ కూడా అప్పుడు నేను ఇంట్లో ఇంకా స్వామివారిని అయితే సపరేట్గా పెట్టుకొని కూడా అప్పుడే పూజలు అయితే చేస్తూ ఉంటాం. ఈరోజు ఇంకా నార్మల్గా పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టి ఏమన్నా ప్రసాదం అయితే చేస్తాం. గడపనైతే ఇట్లా నిండుగా బియ్య పిండితోటి ముగ్గులతోటి అయితే నిండుగా అలంకరణ చేసుకుంటేనే మనకి ఇంట్లో ఒక పండగ లాగానైతే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ప్రతిరోజైనా సరే, ఇంకా ఏమన్నా శుక్రవారం మంగళవారాలైనా ఇట్లా ఏదన్నా పండగలు వచ్చినప్పుడైనా గడపనైతే ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకోవాలి. బియ్యపిండితోటి ముగ్గులు వేసుకొని తర్వాత పసుపు కుంకుమలతోటి అయితే ఇట్లా అలంకరణ అయితే వేసుకుంటామండి. చూడండి, గడప లక్ష్మిని ముందు మనం పూజించుకున్నాకనే ఇంట్లో దేవతలను అయితే పూజలు చేసుకుంటాం కదా. ముందైతే గడపనైతే ఇట్లా నిండుగా అలంకరణ చేసి తర్వాత గుమ్మంలో కూడా ఇట్లా ముగ్గులతోటి అయితే అలంకరణ చేసుకుంటామండి. ఇదైతే బియ్యపిండి కాదు, రాయి పిండి అండి. ఎందుకంటే బియ్యపిండితోటి మనకు ముగ్గు అంతా వేయడానికి ఇట్లా రాదు కదా పర్ఫెక్ట్గా, అందుకే రాయి పిండి ఎక్కువ వేస్తూ ఉంటాం ముగ్గు పిండిగా. అందులో కొంచెం బియ్యపిండి కలిపితేనే ఇట్లా వస్తుందండి, లేకపోతే మొత్తం రాయి పిండితోటి కూడా మనకు ముగ్గు కూడా వేయడానికి రాదు. అందుకే బియ్యపిండి కూడా కొంచెమైనా కలిపి ఇట్లా ముగ్గులు అయితే వేసుకోవాలి. నాకైతే ముగ్గులు వేయడం అంటే భలే ఇష్టం. పూజలు చేయడమైనా ముగ్గులు వేయడమైనా ఇంకా ఎప్పుడైనా సరే ముగ్గులు అయినా పెద్దగానే వేస్తూ ఉంటానండి. ప్రతిరోజైనా ఏదైనా పండగల రోజైతే ఇంకా కొంచెం విశేషంగానైతే వేస్తూ ఉంటా.
ఇంటి ముందు ముగ్గు ఎంత నిండుగా వేసుకుంటే మనకు ఇంట్లో కూడా అంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి. మనం ఇంటి ముందుకు రాగానే ముగ్గుని చూస్తేనే తెలుస్తూ ఉంటుంది ఎంత కళగా కనిపిస్తుంది అనేది గుమ్మం. అందుకే ప్రతిరోజు ఇంటి ముందు అయితే ముగ్గులు అయితే కంపల్సరిగా వేసుకోవాలండి. చూడండి ఈరోజు అయితే ముగ్గులు అయితే ఈ విధంగా వేసిన, మామూలుగా మధ్యలో అయితే పసుపు కుంకుమ వేసిన, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కానీ అంత టైం లేదండి. ఇంకా పూజ చేయాలి, గుడికి వెళ్ళి రావాలి, కొంచెం ప్రసాదం చేయాలి. అందుకే తొందర గబానైతే ముగ్గులు అయితే వేస్తా. ఇంకా తులసమ్మ ముందు కూడా ఈ విధంగానైతే ముగ్గులు అయితే వేసుకున్నా అండి. తులసమ్మ అయితే ఇట్లా మనం ఇట్లా కడిగినప్పుడు అయితే నీట్గా కనిపిస్తూ ఉంటుందండి, కలర్ఫుల్గా. అప్పుడప్పుడు అట్లా క్లీన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే కొత్తగా కనిపించాలంటే ఒక 1 మంత్కి ఒకసారి అయినా అట్లా క్లీన్ చేస్తూ ఉండాలి. ఇక్కడనైతే ముగ్గులన్నీ పెట్టిన తర్వాత గడప లక్ష్మికి అయితే ఇక్కడ నేనైతే కొంచెం పూలతోటైతే అలంకరణ చేస్తున్నా అండి. ఒక్క పువ్వుతోటైనా ద్వారలక్ష్మిని మనం అలంకరణ అయితే చేసుకోవాలి. ప్రతిరోజు నేనైతే గడపకు దండం పెట్టిన తర్వాతనే ఇంట్లోకి అయితే నేను వెళ్ళి పూజ అయితే చేసుకుంటా అండి. ఇదైతే ప్రతిరోజు చేసుకునే పని. చూడండి ఇట్లా పువ్వులతోటి నిండుగానైతే అలంకరణ చేసుకున్నాం. పువ్వులు లేనప్పుడు ఒక్క పువ్వు ఉన్నా సరే, పువ్వులు లేకపోయినా మామూలుగా దండం పెట్టుకున్నా కూడా మనం గడప లక్ష్మికి ఇంకా ఆశీర్వాదం తీసుకున్నట్టు అవుతుంది. ఇంకా పువ్వులు ఉన్న రోజైతే పువ్వులతోటి, ఇంకా పువ్వులు తీసుకెళ్ళి నేను మామూలుగా ఆదివారహ స్వామికి, లక్ష్మీదేవికి ఇంకా అన్నీ పెడతా కదా. ఈరోజు కొన్ని తులసి దళాలు కూడా తీసుకొచ్చి అయితే ఇంకా స్వామి అమ్మవార్లకైతే అలంకరణ చేసిందండి. పువ్వులు లేకపోయినా మనం ఆకులతోటైనా పూజ చేస్తాం కదా, అంతే కదండి. ఈరోజైతే ఈ విధంగానైతే పూజ చేసుకున్నాం. నిత్య పూజ అనేది కొంచెం తొందర చేసుకుంటేనే బాగుంటుందండి. ఒక 8 వరకన్నా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకుంటే మనకైతే ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మరీ 11 అట్లా కాకుండా ఒక 8, 8:30, 9 అయితే ఇంకా 9 వరకు అయితే ఓకేనండి. కానీ మామూలుగా ఇంకా 10, 11 అంటే చాలా టైం అయిపోయినట్టు అండి. అసలు అంత టైంకు పూజలు కూడా చేయకూడదు అంటూ ఉంటారు కదా. ఈ విధంగానైతే నిత్య పూజ అయితే ఇలా చేసుకున్నా ఈరోజు. ఇంకా లక్ష్మీదేవి దగ్గర కూడా ఈరోజు అయితే కుబేర దీపాలు వెలిగించిన. ఇంకా ఈరోజు స్వామి అమ్మవార్లకు నిండుగా పువ్వులతోటి అలంకరణ చేసుకొని కొబ్బరికాయ అయితే నైవేద్యంగా పెట్టిన. ఇంకా ఈరోజు శనగలు నైవేద్యంగా పెట్టినండి. ఎందుకంటే హనుమాన్ జయంతి కదా, ఒక ప్రసాదం చేద్దామని స్వామివారికి అయితే శనగలు అయితే నైవేద్యంగా పెట్టిన. గురువారం అయినా కూడా శుక్రవారంకు తగ్గినంతగానైతే చేస్తామండి పూజలు. ఎందుకంటే గురువారం అంటేనే లక్ష్మీవారం కదా, అందుకే శుక్రవారంకు సమానంగానే గురువారం పూజ కూడా చేస్తూ ఉంటా నేను. ఇంకా శనివారం కూడా ఇలానే చేస్తూ ఉంటా, మంగళవారం కూడా ఇలానే చేస్తూ ఉంటా అండి. ఒక 2-3 వారాలు మాత్రమే కొంచెం మితంగానైతే చేస్తూ ఉంటా. హనుమాన్ జయంతి కదా అని ఈరోజు అయితే ఆంజనేయ స్వామిని అయితే ఈ విధంగా అలంకరణ చేసుకున్నా. పోయిన జయంతికి అయితే నేనైతే నిండుగా ఇంట్లో అయితే పూజ ఈ విధంగా చేసుకున్నా అండి. కొంచెం వీడియోనైతే ఇంట్లో మీకైతే షేర్ చేస్తున్నా చూడండి. పోయిన జయంతి రోజు మా వారు నేను ఇద్దరం కలిసి ఇట్లా వడమాల వేసి స్వామివారికి అయితే నిండుగా పూజ చేసుకొని ఇంకా హారతితోటి ఇద్దరం కలిసే పూజ అయితే చేసినామండి ఆ రోజు. ఇంకా స్వామివారికి వడమాల కూడా సమర్పించుకున్నాం. ఇంట్లో పూజ నిత్య పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈశాన్యంలో ఈరోజు కలశం ఏర్పాటు చేసుకుంటా కదా, గురువారం కాబట్టి ఈశాన్యంలో కూడా ఇట్లా నీట్గా ముగ్గులతోటి అయితే ఇట్లా అలంకరణ చేసుకొని తర్వాత ఈశాన్య కలశంను కూడా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఇంకా శుద్ధ జలం వేసి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలు, కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది కూడా వేసిందండి. ఎందుకంటే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంచెం పాజిటివ్గా అనిపించాలంటే అట్లాంటి స్మెల్ వచ్చేటివి ఉంటేనే కదా మనకు ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే జవ్వాది, పచ్చకర్పూరం అయితే వేస్తూ ఉంటానండి. ఇంకా ఈశాన్యంలో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తున్నా. ఎప్పుడైనా ఇంట్లో నిత్య దీపారాధన అయిపోయిన తర్వాతనే తులసమ్మ దగ్గర అయితే పూజ చేస్తా అండి. పూజ అనేది ఈరోజు కొంచెం తొందర హడావిడిగానే చేసిందండి. ఎందుకంటే లేట్ అవుతుంది, గుడికి వెళ్ళాలి. గుడిలో కూడా ఈరోజు చాలా మంది ఉంటారు. ఇంకా హనుమాన్ జయంతి కాబట్టి ఇప్పుడు హనుమాన్ మాల వేసుకున్న
స్వాములు కూడా చాలామంది ఉన్నారు గుడిలో, అందుకో తొందరగా వెళ్ళాలి అని తొందర అయితే చేస్తున్నా అండి. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇంకా మా వారికి టిఫిన్ కూడా రెడీ చేయాలి, గుడికి వెళ్ళొచ్చి. అందుకే తొందర చేయాలని కొంచెం హడావిడిగా కూడా చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు అంతే కదా అండి. ఇంట్లో పనులు కానప్పుడు మనం చేసుకునే పనులు కొంచెం ఫాస్ట్గా చేసుకుంటేనే కదా పనులు కూడా అయిపోతూ ఉంటాయి. మా వారైతే నాకంటే ముందే గుడికి అయితే వెళ్ళేసి వస్తున్నారు. నేను ఇంట్లో పూజ కంప్లీట్ చేసే వరకే మా వారైతే గుడికి వెళ్ళిరు, వచ్చేస్తున్నారు. పూలమాల ఇంకా కొబ్బరికాయ అన్నీ తీసుకొని వెళ్ళిరు. ఇంకా వచ్చేసి కొబ్బరికాయ కొట్టిన కానీ నేను మర్చిపోయిన, కొబ్బరికాయ ముక్క తీసుకురాలే అని నాకైతే చెప్తా ఉన్నారు. సర్లే అని నేను అనుకున్నా. ప్రతి మంగళవారం శనివారం అయితే మా వారైతే కంపల్సరీ వెళ్తారండి గుడికి. ఇంకా మాల అయితే మంగళవారం ఇట్లా ఏదైనా పండగలప్పుడైతే మాల అయితే ఆంజనేయ స్వామికి అయితే మాల తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా మార్నింగే మనకు ఇంట్లోకి పూలు తీసుకొచ్చిర్రు, స్వామివారికి కూడా మాల తీసుకొచ్చిర్రు. కానీ నేనైతే ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ప్రసాదం తీసుకొని మళ్ళీ గుడికి అయితే వెళ్తా. ఎందుకంటే ఇంకా మా వారికి కొంచెం టైం అవుతుందని తొందరనే వెళ్ళిరు. ఇద్దరం కలిసి వెళ్దామంటే ఇప్పుడు 8 అవుతుంది. ఇంకా టిఫిన్ రెడీ చేసి ఇంకా వారు టిఫిన్ తిని వెళ్ళిపోతారు కాబట్టి నేను తర్వాతనే వెళ్తా అండి. ఎందుకంటే దగ్గరే కదా గుడి. మనం ఇంకా ఆంటీ పైన ఆంటీ కూడా వెళ్తా ఉన్నారు గుడికి. చూడండి, ఒక్కొక్కరు అందరూ కూడా వెళ్తూనే ఉంటారండి. కొంచెం మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్తారు. ఇంకా ఇంట్లో పనులు లేట్ అయినాయి అనుకుంటే కొంచెం లేట్గా కూడా వెళ్తూ ఉంటారండి. తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటేనే మనకైతే లేడీస్కి అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. మనకి ఇంటి ముందు తులసమ్మ దగ్గర దీపం వెలుగుతూ ఉంటేనే కొంచెం ప్రా ఇంకా ఇల్లంతా పాజిటివ్గా, ఇంటి ముందుకు రాగానే ఇట్లా దీపం ఇట్లా కనిపిస్తూ ఉంటేనే కదా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తులసమ్మకైతే నేను ఒక 2-3 టైమ్స్ అన్న వాటర్ అయితే పోస్తూ ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంకా మనకు ఎక్కువ వాటర్ కావాలి కదా అని నేనైతే ఒక 2-3 టైమ్స్ అన్న పోస్తూ ఉంటాను. చెట్టుకి కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకే ఈవినింగ్ ఎలాగో పోయాం కదా, మనం పోసే టైంలో ఒక 2 టైమ్స్ అన్న పోద్దామని ఇంకా అట్లనైతే పోస్తూ ఉంటా. ఇంకా అందులో చిన్న చెట్లు కూడా ఇప్పుడిప్పుడే అయితే ఇగురు వస్తున్నాయండి. ఇక్కడనైతే స్వామివారికి తీసుకెళ్ళడానికి శనగలు అయితే ఇక్కడ నేను పోపుకి వేసిన. మామూలుగా అందులో ఏం వేయకుండా కరివేపాకును ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసి పోపుకి అయితే వేసినండి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది కదా, ఇప్పుడు నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దామని అయితే ప్రసాదం తీసుకొని వెళ్తున్నా. మా వారే వెళ్ళేసి వచ్చిర్రు కాబట్టి నేనే వెళ్ళి తొందరగా వద్దాంలే అని అయితే వెళ్తున్నా. ఎందుకంటే వచ్చి ఇంకా టీ ఇంకా ఏం తీసుకోలే కాబట్టి టిఫిన్ రెడీ చేయాలి కదా, తొందరగానే వచ్చేసినండి. ఇంకా నైట్ ఇక్కడ మినుములును బియ్యం అయితే నానబెట్టి ఉంచేసిన అండి. అప్పటికప్పుడే పట్టేస్తాయి ఎప్పుడైనా కూడా. ఇవి మినుములు అండి, డైరెక్ట్ ఇట్లా పొట్టుతోటి తీసుకుంటేనే చాలా మంచిది కదా. అందుకే ఎక్కువ శాతం అయితే ఇట్లా నైట్ నానబెట్టి మార్నింగే మిక్సీ పట్టేసి ఇంకా అప్పటికప్పుడైతే దోశలు వేస్తాం. అందుకోసమే ఇప్పుడైతే మిక్సీ అయితే పడుతున్నామండి. ఎంత మెత్తగా పట్టుకుంటే అంత దోశలు అయితే మృదువు వస్తాయి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం అయితే టేస్టింగ్ సోడా వేసుకోవాలి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు వట్టి వేస్తున్నాం కాబట్టి అవి కొంచెం ఇట్లా పొంగినట్టు అవుతాయి కదా, మనకు ఇట్లా పేనం కూడా అతుక్కొండుకోకుండా వస్తాయని కొంచెం అయితే వేస్తానండి. చూడండి ఇట్లా ఉండాలి. ఇంకా మనకు వీళ్ళేది పోయడానికి అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇందులో నేను ఒక సాల్ట్ వేసిన, కొంచెం తినే సోడా అయితే వేసినండి. ఇప్పుడైతే ఇంకా ప్యాన్ పెట్టేసి కొంచెం వేడైన తర్వాత ఇంకా ఆయిల్ వేసి ఒక టిష్యూ తోటి అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటే అతుక్కోకుండా వస్తుంది దోశ అనేది. ఇలా వేస్తేనైతే మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. ఎందుకంటే పొట్టుతోటి చేసేటి ఏదైనా మనం ఇట్లా చిరుధాన్యాలు ఉంటాయి కదా, అవైతే మనం హెల్దీగా తీసుకోవాలనుకుంటే పొట్టుతోటి ఉన్నప్పుడే తీసుకోవాలి.
అందుకే ఇట్లా దోశలు కానీ ఇంకా ఇడ్లీలకు కానీ ఇట్లా మినుములతో చేసుకుంటే బాగుంటాయి. చూడండి పల్లి చట్నీ అయితే వేసిండండి. ఇంకా మా వారైతే ఇచ్చేసిన తింటున్నారు. తినేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే వేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడనే వేసుకుంటున్నా కాబట్టి. ఇంకా టీ కూడా పెట్టేసిండండి. తర్వాత ఇంకా టీ కూడా తాగేస్తే ఒక పని కూడా అయిపోతుంది కదా అని ఇంకా మా వారికి అయితే టీ తీసుకొచ్చి ఇచ్చేసిన. ఇంకా టైం ఉంది కదా అని కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏమిటంటే ఇంకా కాళేశ్వరంకి అయితే పుష్కరాలకైతే వెళ్ళలేదండి. మీ అందరికీ తెలుసో లేదో సరస్వతి దేవి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి కదా, కాళేశ్వరంలో సరస్వతి నది ఉంది కాబట్టి అక్కడ పుష్కరాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికి ఇంకా 6 days వరకు అవుతుందండి పుష్కరాలు స్టార్ట్ అయ్యి. మేమైతే వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్దాము అని నేనైతే అడుగుతా ఉన్నా మా వారు. ఇంక ఈరోజు వెళ్దాం అనుకున్నాం కానీ నిన్నంతా వర్షం పడింది కదా, అక్కడ వర్షం పడినప్పుడు వెళ్తే మనకు అంత బాగా అనిపించేది కదా, అందుకే వెళ్ళలేదు. ఒక 2-3 days అయితే టైం చూసుకొని వెళ్దాంలే, ఇంకా ఉంది కదా మండే వరకు అని మా వారు అంటున్నారు. ఇంకా అప్పుడప్పుడే కదా అండి మనం ఇట్లా కూర్చున్నప్పుడే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే కూర్చుంటాం కదా. పుష్కరాలకు వెళ్ళడం అనేది అయితే సరదా అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు అందరం కలిసి వెళ్తాం. అక్కడ కూడా వాటర్లో పిల్లలతోటి వెళ్తేనైతే బాగా అనిపిస్తుంది అండి. మేము అప్పుడు కాళేశ్వరం వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరు లేకుండే కదా, మేమే వెళ్ళినాం. ఇంకా అప్పుడు కూడా అసలు ఎవరు రాలే, మేమే వెళ్ళినాం. అంత బాగా అనిపించలే. కానీ ఈసారి అయితే అనుకుంటున్నామండి, ఇంకా వీలవుతుందో కాదో కూడా తెలియదు. ఏదైనా దేవుడు మనకు రాసి పెడితేనే జరుగుతుంది అనుకుంటాం కదా, అది కూడా అంతే. ఇంకా పుష్కరాలకు రావాలి వీళ్ళు అని ఉంటేనే మనం వెళ్తాం అని నేనైతే మా వారితో అదే అంటున్నా. ఇంకా వెళ్ళిన వాళ్ళు ఇంకా ఫొటోస్ అవి పెడతా ఉంటారు కదా, అవి అయితే చూపిస్తూ ఉన్నారు వేరే వాళ్ళు వెళ్ళిరు చూడని. ఇంక ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. 1 week నుండి అయితే వీడియోస్ అయితే లేట్ అయినాయండి. ఇంకా ఇప్పటి నుండి అయితే వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. అంతేనండి, బాయ్. With